ఇక కొంతమంది అనుకోవచ్చు, అనొచ్చు. ప్రతి మూవీకి కొత్త స్టోరీస్ ఉంటాయా? అన్నీ కరెక్ట్‌గా ఎట్లుంటాయి? ఒక రకంగా బానే ఉందిగా, ఒకసారి చూడొచ్చు కదా అని. ఓకే. ఇది నేను ఒప్పుకుంటా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా 'తారకన్న'ని జూడ్డానికి యావరేజ్ వన్ టైమ్ వాచ్ అనుకోవచ్చు. కానీ అది నువ్వు టికెట్ 150 ఆర్ 200 బెడితే చాల్లేరా బై అన్న ఫీలొస్తది. ఒక్కో టికెట్ బుకింగ్ చార్జెస్‌తో కలిపి 450. అన్నన్ని డబ్బులు పెట్టి థియేటర్స్‌కి పోయి మూవీ జూస్తే, మూవీలో ఏం లేకపోతే ఎట్లా యాక్సెప్ట్ జేస్తరు? మూవీలో ఆర్టిస్ట్‌లు లేరా అంటే ఉన్నారు. 'ప్రకాష్ రాజ్', 'సైఫ్ అలీ ఖాన్', 'శ్రీకాంత్', 'గెటప్ శ్రీను'. కానీ ఎవ్వరికీ చేయడానికి ఏం లేదు. రైటింగ్ ఫాల్ట్ ఇది గూడా. ఏ క్యారెక్టర్ సక్కగా రాసుకోలేదు. ఇక హీరోయిన్ 'జాన్వీ కపూర్' అయితే ముందు చెప్పినట్టు గట్టిగా 15 నిమిషాలు గూడా ఉండదు మూవీలో. 'తారకన్న' ఒక్కడే వన్ మ్యాన్ షో లెక్క మూవీ అంతా లాక్కొస్తాడు. ఇక అన్న యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలవని గావు. ఆయన టాలెంట్‌లో 50% గూడా యూజ్ జేసుకోలేదు. మనకి స్క్రీన్ మీద జూయించలేదు. ఎన్టీఆర్ అంటేనే మతిపోయే డైలాగ్స్, మాస్ యాక్షన్స్ అండ్ కిక్కిచ్చే స్టెప్స్. ఏది లేదు 'దేవరా' మూవీలో. డాన్స్ ఉండే ఒకే సాంగ్ 'దావూదీ' సాంగ్. ఆ సాంగ్ గూడా మూవీలో లేదు. 'తారకన్న'ని హీరోగా బెట్టుకొని సాంగ్స్ లేకపోవడం ఏందో అర్థం గాలేదు. ఇవేం లేకుండానే ఆల్మోస్ట్ 3 గంటలుంది మూవీ. అంటే ఎడిటింగ్ ఎట్లుందో, లాగ్ ఎంతుందో అర్థం జేసుకోండి మీరే. నా పాయింట్ ఏంటంటే, మీ దగ్గర స్క్రిప్టే స్ట్రాంగ్‌గా లేనప్పుడు, ఇంత బడ్జెట్ ఎందుకు? స్టార్ కాస్ట్ ఎందుకు? రెప్యూటెడ్ క్రూ ఇవన్నీ ఎందుకు? ఆ టికెట్ 450 పెట్టుడు ఎందుకు అనేది క్వెషన్ ఇక్కడ. మూవీ విజువల్లీ ట్రీట్ అనేది గూడా ఏం లేదు. అంతా అదే ఊరు, చెట్లు, బీచ్, సముద్రం. ఇక ఈ మాత్రం ఆనందానికి ఇంత బడ్జెట్, 2 పార్ట్స్ ఇవన్నీ ఎందుకో తెలవదు.